వరంగల్ నగరంలో ఓ కీచక లెక్చరర్ భాగోతం వెలుగులోకి వచ్చింది. కొత్తవాడలోని ఏకశిల జూనియర్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. బైపీసీ సెకండ్ ఇయర్ విద్యార్థినిపై రమేష్ అనే లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించాడు అని బంధువులు ఆరోపించారు. అంతేగాక కళాశాలపై దాడి చేసి గొడవకు దిగారు. యాజమాన్యానికి సమాచారం అందించినా పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సిబ్బంది రమేష్ ను కావాలి అని తప్పిస్తున్నారని ఆరోపించారు. ఇక కళాశాలకు వస్తున్న సదరు లెక్చరర్ ను రాకుండా తిప్పి పంపించారని ఫైర్ అయ్యారు. కీచక లెక్చరర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ కాలేజీలో ఒక లెక్చరర్ ఉన్నాడు. తను వచ్చేసి తన పేరు రమేష్. తను నిన్న అభ్యసంకరంగా ఘోరంగా అమ్మాయిని ఆగమాగంగా మాట్లాడి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఎక్కడెక్కడో రాంగ్ టచ్ చేసుకుంటూ అది చేసిండు. నిన్న నైట్ మా పాప వాళ్ళ సిస్టర్కి చెప్పడం జరిగింది. మేము ఈ విషయం మీద ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉండు. నాకు తెలియదు, ఎక్కడ పోయిందో తెలియదు అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చిన పర్సన్ వచ్చేసి గేట్ ముంగడ దాకా వచ్చినాక వాచ్మెన్ వచ్చేసి రివర్స్ పంపించేసిండు. అడిగితే ఇప్పటికీ కూడా దాదాపు ఒక 2 hours నుంచి మేము చాలా చాలా నెమ్మదిగా అడుగుతున్నాము, కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒక మొబైల్ నెంబర్ ఒకటే ఇచ్చి ఆ నెంబర్ కట్ చేస్తున్నాడు అతనికి ఆల్రెడీ ఈ కాలేజ్ యాజమాన్యం మొత్తం తెలుసు. ఈ మ్యాటర్ అందరికీ తెలిసిపోయింది. ఆయన తప్పేయడానికి వీళ్ళ సాయశక్తిలా ప్రయత్నిస్తారు. బయటికి పోయిండు, వాచ్మెన్ పంపించిందని తర్వాత మనకి కెమెరాలో 12:30కి చూసినాం. సో అంతకంటే ముందు ఎట్టి పరిస్థితుల్లో సార్ని ఇక్కడ ప్రిన్సెస్లో చూడలే. ఆయన కూడా ఆ టైంలో కూడా రాలేదు. సో యాక్చువల్గా ఆ విషయం కూడా నాకు ఈ పేరెంట్ చెప్పేంత వరకు కూడా తెలియదు. దాని తర్వాత నెక్స్ట్ చట్టపరంగా మనకి కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, ఎట్లా జరగాలి. దీంతో పాటు మేము 100% తప్పు చేసిండు అని అన్నప్పుడు తప్పదు సార్ ఎవరికైనా. ఎందుకంటే తన వాయిస్ ఏంటని మనం తీసుకోలేదు, అడగలేదు. నేను జస్ట్ కెమెరాలో ఇంతకుముందు వాళ్ళు వచ్చిన తర్వాత చెక్ చేసేటప్పుడు మాత్రమే చూసాను తప్ప అంతకుముందు తెలియదు. ఉంటే ఇమీడియట్లీగా అప్పచెప్తే మాకు కూడా ఇంత కాలేజ్ ఏకశిలకి ఉన్న రెప్యుటేషన్ దెబ్బతినేది కాదు.